హాయ్ గైస్, వెల్కమ్ టు యువర్ వ్లాగ్స్. హ్యాపీ ఉగాది టు ఆల్. ఈరోజు అయితే మనం అందరం కలిసి అది ఉగాది సెలబ్రేషన్ చేసుకుందాం. మా ఇంట్లో హరే రామ హ్యాపీ ఉగాది. మామిడాకులు ఇలా కట్టుకోవాలా గాయస్, కట్టుకోండి గాయస్. మనం ఉగాది పచ్చడి వేయడానికి మనకి వేప పువ్వు కావాలి. అందుకోసమే మనం మన దగ్గరలో ఉన్న రంగారెడ్డి కోర్టు చాలా బాగుంటుంది. లోపల పచ్చగా చల్లటి గాలి. ఇప్పుడు మనం వేప పువ్వు కోసం వేప చెట్టు ఎక్కుతాడు మా ఆయన. చూద్దాం, ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ రంగారెడ్డి కోర్ట్. మంచిగా చెట్టు కింద కుక్క వండుకుంది గాయస్, చూస్తుంది. జీవితం ఉగాది రోజు మన పచ్చడి చేసుకోవడానికి వేప పువ్వు కోసం ఎన్ని కష్టాలు. బండెక్కి మరీ తెంపొచ్చు వేప పువ్వు. జాగ్రత్త జాగ్రత్త, పడవు బాబు. అందుకో లైట్ ఉంది వేప పువ్వు, లైట్గా. అంటే మనం ఫెస్టివల్కి కొనుక్కోవడం కాకుండా న్యాచురల్గా మన పువ్వు తెంపుకుంటే ఆ కిక్కే వేరంటారు కదా, అట్లనే ఉంటుంది. ఇది కూడా బాగుంటుంది. ఇట్లా తెంపుకొని మంచిగా పచ్చడి వేసుకుంటే సూపర్. ఓకే, వేప పువ్వు తెంపేసుకున్నాం. చిన్నగా వేప పువ్వు సక్సెస్ఫుల్గా తెంపుకోవడం, దిగడం కూడా అయిపోయింది. ఇప్పుడు మనం మార్కెట్లోకి వెళ్ళి అరటాకులు తీసుకుందాం గాయస్. అరటాకులు తీసుకొని వేప పువ్వుతోని మంచిగా అన్నీ వేసుకొని ఉగాది పచ్చడి వేసుకున్న తర్వాత అరటాకులతో తింటే వండుకున్నవన్నీ మస్తు మజా వస్తుంది. అది కూడా చూపిస్తాను మీకు. వేప చెట్లు బాగుంటాయి ఇక్కడ. వేప చెట్లు, అన్ని చెట్లు ఉంటాయి. ప్రశాంతంగా ఉంటుంది ఈ రంగారెడ్డి కోట. కుక్కలు మంచిగా పడుకున్నాయి. ఇక్కడ మనుషులు కూడా ఉన్నారు కదా. వైట్ మొత్తం కుండలు. ముందరికి పండగ వైట్ మొత్తం మన హైదరాబాద్లో మార్కెట్లలోనే కనిపిస్తుంది. కుండలు ఈరోజు కుండలు ఎన్ని ఉన్నాయి. కొత్తపేట మార్కెట్. మనం పండుగ రోజు 2 మార్కెట్లు కవర్ చేస్తాం. ఎక్కడ బాగా ట్రాఫిక్. ఇక్కడ కూడా కుండలు, పువ్వులు, ట్రాఫిక్. మనం ఎక్కడ పోయినా ఈ ట్రాఫిక్ ఉంటూనే ఉంటుంది. మెట్రో స్టేషన్. అరటాకులు. ఇప్పుడు మనకు నెక్స్ట్ అన్నీ కొన్నాం కానీ తినడానికి అరటాకులు కావాలి కదా. అరటాకుల కోసం వెళ్దాం. సిగ్నల్ పడ్డది. ఓపెన్. పోలీస్ మామా, హాయ్ మామా. అరటాకుల కోసం వచ్చినాం ఇక్కడికి.
మీరు కొత్తపేటలో ఎక్కడైనా ఎనీ టైం దొరికే అరటాకులో ప్లేస్ ఇది. కొత్తపేటలో అరటాకులు చాలా చాలా జనాలు. ఇక్కడ మన కృష్ణపట్నం రెస్టారెంట్ ఉంటుంది, దానికి ఆపోజిట్ పక్కన పీవీటీ పక్కన అరటాకులు దొరుకుతాయి. హ్యాపీ ఉగాది గణేష. నా రొటేటర్ చెప్తుందో కామెంట్ పెట్టండి గైస్. కొత్తది ఇప్పుడైతే రియాన్ ఉగాది పచ్చడికి వేప పువ్వులు తీస్తుండే గైస్. ఫస్ట్ అయితే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి చేసుకోవడానికి చెంబుకి బొట్టు పెట్టి కంకణం కట్టాలి గైస్. ఉగాది పచ్చడి వేయడానికి మనం ఇవన్నీ రెడీ చేసుకుందాం. ఉగాది పచ్చడి చేసుకోవడానికి మనం ఇక్కడ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. చేయడానికి వీరు కూడా సిద్ధంగా ఉన్నారు. కమ్ ఆన్ స్టార్ట్ ద ఫస్ట్ చింతపండు జ్యూస్ కాదు గైస్, అది రసం. ఉగాది పచ్చడి ఎలా చేయాలో నేర్చుకుంటున్న రియాన్. అంతేగా రియాన్? రాగి చెంబులో వాటర్. చింతపండు వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం బెల్లం వేసుకుందాం. బెల్లం వేసుకున్నాం. బెల్లం వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు మామిడికాయని సన్నగా కట్ చేసుకొని ఈ మామిడి ముక్కలు వేసుకోవాలి. ఉప్పు కారం గాయస్ ఇప్పుడు వేసేసుకోవాలి మనం. నెక్స్ట్ మన వేప పువ్వు. మీ దగ్గర చాలా ఉంటే కూడా చాలా వేసుకోండి. మా దగ్గర అంతా తీసి మేము చెరుక్కున్న తర్వాత ఇదంతా అయిపోయింది. ఇది మన ఉగాది పచ్చడి. వాటర్ వేసుకోవాలి. అరిటాకు భోజనం, భక్షాలు విత్ ఘీ, పులిహోర, కర్డ్ రైస్, బ్రింజాల్ కర్రీ, మ్యాంగో పప్పు, వైట్ రైస్, కట్టు చారు. ఎలా ఉంది? సూపర్ టేస్ట్. ఇంకా నేను రైస్ ట్రై చేస్తా. క్యాట్ ఎట్లుంది? మస్తు ఉంది. ఏమండి బాగుందా? సూపర్. హ్యాపీ ఉగాది.